అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఏదైనా హెల్తీగా, చాలా క్విక్గా అండ్ అదేవిధంగా వాళ్ళకి తినటానికి నోటికి రుచిగా ఈ వేసవిలో ఈ విధంగా క్యారెట్ లడ్డు చేసి పెట్టండి. మనం క్యారెట్ హల్వా, క్యారెట్లో రకరకాల స్నాక్స్ ఈ విధంగా చేస్తాం కదా. ఒక్కసారి ఈ విధంగా లడ్డు చేసి పెట్టండి. డెఫినెట్గా ఎవరైనా తినేసేయచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం షుగర్ కానీ ఇంకా ఏమీ యూస్ చేయట్లేదు. చూడండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము క్యారెట్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేనైతే ఒక 300 గ్రాములు తీసుకున్నాను. ఇలా ముందుగా మొత్తం వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా చివర్ల మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చివర్లను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పీల్ ఆఫ్ చేసేసుకుందాం. మొత్తం మనం ఎంతైతే క్యారెట్ తీసుకున్నామో అవి మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని ఆ క్యారెట్స్ మొత్తం పక్కన పెట్టేసుకుందాం. పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత తురుముకోవాలండి క్యారెట్ని. మీ ఇష్టం, మీకు కొంచెం చిన్నదిగా ఉన్న దానితో తురుముకోండి. పెద్దవి అయితే లడ్డూలు కొంచెం చేయటానికి కొంచెం కష్టమవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం సన్నది ఉంటుందండి. చూడండి, ఇటువంటిది తీసుకొని తురుముకోండి. కొంచెం మరీ అంత సన్నగా ఏమి ఉండదు, మీడియంగా ఉంటుంది. ఇలాంటిది కనుక వేసుకొని తీసుకొని తురుముకున్నారంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా ఉందో, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం తురిమి పక్కన పెట్టేసుకున్నాం కదా క్యారెట్ తురుము, దాన్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి అడుగు అంటకుండా ఉండాలి కదా. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఒక 6 నుండి 7 నిమిషాల లోపల కొంచెం బాగా కుక్ అవుతుంది అనమాట క్యారెట్ తురుము. ఇప్పుడు మనము చాప్ చేసుకున్న ఉప్పు పలుకులండి ఈ విధంగా, అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మిల్క్ పౌడర్ అండి, మిల్క్ పౌడరు ఒక 1 కప్పు యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మిల్క్ పౌడర్ మొత్తం క్యారెట్ తురుముకి పట్టే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ పటిక చిప్స్ యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా కొంచెం సన్నగా మిక్స్ సన్నవి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి దీనిలో కరగాలి కదా, అందుకే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టి ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. ఎందుకంటే మనం ఇక్కడ లడ్డూలు చుట్టుకోవాలి కదా. టర్న్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని ఎక్కువ చల్లారని అవసరం లేదండి. మనం సిమ్లోనే కొంచెం వేయించాం కదా, ఎక్కువ వేడి ఉండదన్నమాట. కొంచెం వేడి ఉండంగానే ఇలా లడ్డూల మాదిరిగా చుట్టుకోండి. ఈ క్యారెట్ తురుము ఈ మిశ్రమం మొత్తం లడ్డూల్లాగా చుట్టుకోండి. ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ అదేవిధంగా మీరు పటిక మిశ్రీ ప్లేస్లో బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇలా ఎప్పుడు క్యారెట్ హల్వానే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి పొడిలో ఈ లడ్డూలను ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. చూడండి, ఆ విధంగా స్ప్రెడ్ చేసేసి అన్నిటినీ పక్కన పెట్టేసుకోండి. చూడడానికే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. ఈ విధంగా ఒకసారి పిల్లలకి ఒకే రకంగా కాకుండా రకరకాలుగా కనుక రెసిపీసే కొంచెం మార్చి కనుక మనం ట్రై చేసామంటే డెఫినెట్గా వాళ్ళు ఇష్టపడతారండి. ఎందుకంటే చూడడానికి బాగుండాలి కదా ముందు మనం వాళ్ళకి. సో ఇలా కనుక ట్రై చేయండి. ఇలా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పిల్లలకి ఈ వేసవిలో రకరకాలుగా స్నాక్స్ అండ్ స్వీట్స్ వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి తిననివి కూడా నచ్చే విధంగా ఈ విధంగా చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.